హాయ్ అండి. ఇదిగో మనకైతే ఈ చక్రంలోకి దారాలు అయితే ఇరకపోతాయి కదా, ఇవి ఎలా తీసుకోవాలి ఇప్పుడు నేనైతే చిన్న సలహా అయితే చూస్తున్నాను. ఇగోండి ఈ దారాలు దారిలో ఇరకపోయినాయి అనమాట. ఈ రెండు దారాలు గట్టిగా అయిపోయింది, స్టక్ అయిపోయింది అనమాట గాను. ఇదిగోండి ఇప్పుడైతే చిన్న కొవ్వొత్తి తీసుకొని ఫస్ట్ వెలిగించుకుందాము. ఇదైతే ఇట్లా చక్రం తిప్పుకుంటూ ఇది ఇది దారం అయితే తీసేయండి ఫస్ట్ గాన్లో నుంచి. ఇదిగోండి ఇక్కడైతే దారం ఉంది, ఇంకా ఇట్లా కాల్చేద్దాము. కాలిస్తే ఏంటంటే ఇంక వెళ్ళిపోతుంది అనమాట, మనకు ఉండదు. ఇట్లా చక్రం తిప్పుకుంటూ లోపల ఉన్న దారం కాలిపోతుంది అనమాట, మనకు ఇంకా ఫ్రీ అవుతుంది అనమాట చక్రం. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది. మెత్తగా అవుతుందండి. దారం కూడా పోతుంది, మనకు కాలిపోతుంది అనమాట లోపల ఉన్నది. దారం కూడా చూపిస్తాను. ఇది ఇక్కడైతే ఇరకపోయిందనమాట కొంచెం దారం. ఇదిగోండి ముడి, ఇది దారం పీసే అంటే మనకి కాలిందనమాట. ఇవి దీనిలోకి ఇరకపోతే ఎలా పోతాయో కానీ మనం కుట్టేటప్పుడే పోతాయి దారాలు, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇదిగోండి దారం, ఇదిగోండి మొత్తం కాలింది కదా, మనకు ముక్కలు ముక్కలు వచ్చేస్తుంది. ఇదిగోండి ముక్కలు ముక్కలు. ఇదిగో ముక్కలు ముక్కలు అనమాట, గోరు కతుక్కుంది. శుభ్రంగా కాల్చుకున్నారంటే ఫ్రీ అయిపోతుంది దారం. అది చక్రం కూడా ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు నాకు కాలిపోయింది అనమాట లోపలిది దారం అయితే ఏం లేదు, కాలిపోయింది అంతేనండి. ఇదిగోండి గాను కూడా తిరుగుతుంది ఇప్పుడు నాకు. ఇంతకుముందు అయితే టైట్గా పట్టేసింది అనమాట, ఇప్పుడు ఫ్రీ అయిపోయింది నాకు దారం కూడా. గాను చక్రం కూడా తిరుగుతుంది, బాగుంది ఇప్పుడు. ఇదైతే బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఏమన్నా ఇట్లా దారాలు కనుక ఎరకపోతే ట్రై చేయండి ఒకసారి, ఫ్రీగా అయిపోయింది.